హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే రీసెంట్గా చెప్పాను కదా, న్యూగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశానని. దాంట్లో భాగంగా కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశాము. సో నా దగ్గర ఎటువంటి మోడల్స్ ఉన్నాయి అన్నీ ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేస్తాను. అసలు ఫస్ట్ నా దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అయితే చూసేద్దామండి. చూడండి, ఇది వచ్చేసి బౌ మోడల్. పైన వచ్చేసి ఈ విధంగా బౌ వచ్చింది, అలాగే కింద వైపు టైల్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీని బ్యాక్ సైడ్ అయితే ఇలా ఫ్లక్కర్ వచ్చింది అనమాట. దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే మేము ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసామండి. సో దీంట్లో కలర్స్ అయితే చూడండి, చాలా వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇవే కాకుండా చాలా కలర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర అవైలబుల్గా. సో ఇది వచ్చేసి ఒక కలర్. దీంట్లోనే ఇది మనకి సాటిన్ క్లాత్ లో వస్తుంది అనమాట. సో సాటిన్ క్లాత్ లో కాకుండా సేమ్ ఇదే మోడల్ మనం నెట్ లో కూడా ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇది ఫుల్ గా ఉందో. సో దీనికి బ్యాక్ సైడ్ చూడండి ప్లక్కర్ వచ్చింది. ప్లక్కర్ కూడా వస్తుంది, అలాగే రబ్బర్ బ్యాండ్ కూడా వస్తుందండి. అంటే మనం ఫోన్ టైల్ వేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు, లేదా పై వైపుకి పెట్టుకోవాలనుకుంటే ఇలా ప్లక్కర్ మనము యూజ్ చేయొచ్చు. మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి ప్లక్కర్ టైపు. నెక్స్ట్ ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాక, ప్లక్కర్ టైపు. ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్ టైపు. ఇలాంటివి మన దగ్గర 2 టైప్స్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇలాంటి వాటిల్లోనే. సో చాలా చిన్న బౌస్ అనమాట. ఓన్లీ మనం చిన్నవి యూజ్ చేసుకోవాలి ఫోన్ టైల్ వేసుకున్నప్పుడు అన్నప్పుడు. సో ఇలాంటివి అయితే మనము యూజ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి బౌ అంటే ఓన్లీ బౌకి బ్యాక్ సైడ్ రబ్బర్ వస్తుంది, రబ్బర్ బ్యాండ్ కూడా ఉంది, అలాగే చూడండి ప్లక్కర్ కూడా ఉందన్నమాట మన దగ్గర. రబ్బర్ బ్యాండ్ అండ్ నెక్స్ట్ ప్లక్కర్తో కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సో ఇలాంటి బౌ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇదైతే మనకి వెల్వెట్ క్లాత్ మీద వస్తుందండి. వెల్వెట్ క్లాత్, అలాగే కింద చూడండి మోతీ వర్క్ వచ్చింది. ఇది కూడా ఇక్కడ పై వైపు పెట్టడానికి అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్ అయితే ప్లక్కర్ ఒకటే వస్తుంది, రబ్బర్ బ్యాండ్ రాదనమాట. ఇది మనకి వెల్వెట్ క్లాత్లో వస్తుందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. సో దీంట్లో కలర్స్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇవన్నీ ఇందులో కలర్స్ అండి. సో వెల్వెట్ క్లాత్ మీద ఉన్న వాటిల్లో కలర్స్ అనమాట. మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి పాంపామ్ ట్రిప్ క్యాప్స్. ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో అయితే మీకు చూపించున్నాను. సో పాంపామ్ ట్రిప్ క్యాప్స్ అనమాట. చాలా ఫేమస్గా మా దగ్గర ఎక్కువగా సేల్ అయ్యేవి ఇవే. సో చూడండి చాలా కలర్స్లో ఇవైతే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్తో ప్రిపేర్ చేసింది అనమాట. కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక ఐటము. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఐటమ్ అయితే చూపిస్తాను చూడండి, రబ్బర్ బ్యాండ్స్ అనమాట. సో చూడండి బ్యూటిఫుల్ రబ్బర్ బ్యాండ్స్. ఇవైతే చిన్నపిల్లలకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మనము వాళ్ళకి చిన్న చిన్న పిలకలు వేస్తాం కదా, వాటికి కానీ చాలా బాగుంటాయి. జడలకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి చాలా బఫీగా అంటే పాంపామ్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఇవి. సో వీటిలో కూడా చాలా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇవన్నీ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకొక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్లోనే కొంచెం వెరైటీ టైప్ అనమాట. సో ఇలా చిన్న బౌ వచ్చి మనము ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో ఇవి కూడా జడలకు వేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇందులో కూడా మన దగ్గర కొన్ని కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర చూడండి ఇదొక మోడల్ అండి. ఇలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకా వచ్చేసి స్క్రంచీస్ అంటారు కదా, స్క్రంచీ బ్యాండ్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇవి రెండు వచ్చేసి ఒక మోడల్ అనమాట. సో దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటము మనం ఇలా చూసాం కదా పాంపామ్ ట్రిప్ టాప్స్ అని. సో అందులోనే బ్యాక్ సైడ్ ప్లక్కర్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ సైడ్ పెట్టుకోవడానికి, మనము లూజ్ హెయిర్ అలా వేసినప్పుడు సైడ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఒకసారి చూపిస్తాను.
ఇవన్నీ వీటిలో కలర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇవి కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. సో నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ నేనైతే చూపించేసాను. మీకు కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు డిఎం చేయండి. నేను తప్పకుండా ఎక్కడికైనా వీటిని కొరియర్ చేస్తాను. మంత్ 28న మేము మా ఐటమ్స్ని డిస్ప్లే చేస్తున్నామండి. ఎక్కడ అంటే టౌన్ హాల్ ఉంటుంది కదా, దాని పక్కన వినాయక టెంపుల్ ఉంది, దాని ముందు అంటే ఆపోజిట్ సైడ్లో వీటిని డిస్ప్లే చేస్తున్నాం. నెల్లూరులో ఉండేవాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తే చాలా తక్కువ ప్రైస్లోనే మీరు వీటిని పర్చేస్ చేయొచ్చండి. ఇప్పుడు వరకు ఓపిక్గా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.